రాష్ట్రంలోని పేదలు అల్పాదాయ వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నేషనల్ హెల్త్ మిషన్ అమలు, ప్రజల ఆరోగ్య సంరక్షణలో దేశంలో ఏపీ దక్షిణాదిలోనే మొదటి స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనంగా తెలిపారు. నిరంతరం ఆసుపత్రుల అభివృద్ధి, వసతుల కల్పన, ఔషధాలు అందించడం ద్వారా గణనీయమైన మార్పులు తీసుకుని వస్తున్నామని చెప్పారు. వెనుకొండ పట్టణంలోని 11వ వార్డు రైలుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. ఎక్కడికక్కడ ఆసుపత్రుల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, టీకాలు, మాతా శిశు సంరక్షణ, కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని అన్నారు. అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇక్కడ మంచి మందులు, నంబర్ 1 డాక్టర్లు, సిబ్బంది మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. పేద ప్రజలకి ఎక్కడికక్కడ ఈరోజు మరి ప్రభుత్వం నుండి ఈ అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రారంభిస్తున్నాం. 150 సెంటర్లు మన రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. పేద ప్రజలకి ఆరోగ్యాన్ని దగ్గర చేయడం కోసం, సంతోషంగా ఉండటం కోసం, ఆరోగ్యం కోసం మరి ఈ హెల్త్ సెంటర్స్ ని ప్రారంభించాం. హెల్త్ సబ్ సెంటర్స్ గత ప్రభుత్వంలో ఇంజక్షన్లు కూడా లేవు, మందులు లేవు. 5 ఏళ్ల దుర్మార్గ పాలనలో ఎక్కడిచ్చారండి ఇంజన్లు? ఎప్పుడ ఇంజక్షన్ లేవు, పేషెంట్లు వెళ్తే మందులు లేవు. ఈ హాస్పిటల్ రావడం మానేశారు 5 సంవత్సరాలు. గత పాలకుల్లో ఎన్టీఆర్ పాలకులు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే డాక్టర్లు కూడా అయ్యా మేము మా హాస్పిటల్కి రావద్దు, మేము వైద్యం ఇవ్వలేము, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయని వైద్యం అందించకపోతే పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళి వెనక్కి వచ్చిన పరిస్థితులు గత 5 సంవత్సరాలు చూసాం. మరి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఇస్తూ ఉంది ప్రజలకి. ఎంతో ప్రేమగా డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యం